మధుమేహం నిరంతరం అదుపులో ఉంచాలని, లేనిచో పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ భవేష్ పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో డాక్టర్ మోహన్స్ డయాబెటిక్స్ స్పెషలిస్ట్ ఆసుపత్రి సౌజన్యంతో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ వెంకట్ భవేష్ మాట్లాడారు. నేటి ఆధునిక జీవశైలి, మానసిక ఒత్తిడి వలన మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందన్నారు. మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనని, అదేవిధంగా ఆహార నియమాలు పాటించాలన్నారు. నిరంతరం దీన్ని అదుపులో ఉంచుకోకపోతే కంటి చూపు తగ్గడం, మూత్రపిండాలు దెబ్బతినడం, నరాల వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం లేదన్నారు. అయితే కరోనాకు గురైన ఎక్కువ కాలం ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. మధుమేహులు ఏ ఆహార పదార్థాలనైనా తీసుకోవచ్చని, అయితే అవి పరిమితంగా ఉండాలన్నారు. రోజు క్రమబద్ధంగా వ్యాయామం చేస్తూ మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలన్నారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ భవేష్ సూచించారు. అనంతరం రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, పార్థసారథి, శ్రీవాణి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా స్థూలకాయం అంటే ఒబెసిటీ ఉన్నదనుకోండి, వాళ్ళకి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్కి ఉన్నది, అలాగే వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైనా పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా స్థూలకాయంతో ఉన్నట్టయితే వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అన్నమాట. సో వన్స్ టెస్ట్ చేసుకున్నాక డయాబెటీస్ అని ఎప్పుడు డయాగ్నోస్ చేస్తామంటే ఫాస్టింగ్ షుగర్ 126 అబోవ్, 126 పైనుండి, తిన్న తర్వాత 200 అబోవ్, మళ్ళీ 3 months యావరేజ్ 7% అబోవ్ ఉంటే అప్పుడు ఒక వ్యక్తిని మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. సో వన్స్ డయాబెటీస్ స్టార్ట్ అయ్యాక మనకి ఏంటంటే ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో డైటరీ యాక్టివిటీస్, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్స్ తర్వాత ఇన్సులిన్. కొందరు మనం గమనించుకున్నట్టయితే నేను ఓన్లీ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఒక్కటే పాటిస్తానండి, దానివల్ల షుగర్ కంట్రోల్ అయిపోతుంది అంటే కొంతవరకు మనం నివారించవచ్చు. అంటే పెరగకుండా ఇనీషియల్గా డయాబెటీస్ స్టార్ట్ అయినా మనకి ఒక 5 to 10 years లోపు మనకి ఏంటంటే ఈ డైటరీ ఫిజికల్ యాక్టివిటీ కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ వన్స్ మనకి ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ మెడికేషన్ సపోర్ట్ అని అవసరం పడుతుంది. వన్స్ మెడికేషన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొచ్చు అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అందరికీ జరగకపోవచ్చు. కొందరికి మనకున్న వెయిట్ అంటే 10%, మనం ఒకవేళ 80 kgs ఉన్నాం అనుకోండి, అందులో 10% అంటే 8 kgs తగ్గగలిగాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే డయాబెటీస్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని రెమిషన్ అంటాం. డయాబెటీస్ ఎప్పుడు కూడా రివర్స్ అనే మాట ఎక్కువ వాడకూడదు డయాబెటీస్. ఎందుకంటే వన్స్ డయాబెటీస్ సెట్ అయ్యాక దాన్ని రివర్స్ చేస్తాం, దాన్ని ఇది చేస్తాం అనేది తప్పు పదం అన్నమాట.